నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సత్యాగ్రహి. ఎప్పుడైతే కాల్పుల విరమణ అనేది ముందుకొచ్చిందో, అసలు కాల్పుల విరమణకి కారణం ఏంటి? భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న టైంలో ఒక్కసారిగా కాల్పుల విరమణ ప్రతిపాదన ట్రంప్ ద్వారా బయటికి ఎట్లా వచ్చింది? సోషల్ మీడియాలో ట్రంప్ మాట్లాడినట్టుగా, సోషల్ మీడియాతో చెప్పినట్టుగా ఎందుకు బయటకు వచ్చింది? దీనికి సంబంధించి అటు ప్రజల్లో కానీ, రక్షణ రంగ నిపుణుల్లో కానీ చాలా రకమైన ప్రశ్నలు తలెత్తినాయి. అసలు పాకిస్తాన్ అంత త్వరగా లొంగిపోవడానికి గల కారణం ఏంటి? భారత్ కూడా ఎటువంటి ఒప్పందాలు లేకుండా, అదేవిధంగా ఎటువంటి షరతులు లేకుండా కాల్పుల విరమణకు ఒప్పుకుందా? దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫస్ట్ టైం సత్యాగ్రహితో మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వెంటపాటి పుల్లారావు గారు. పుల్లారావు గారు, నమస్తే అండి. వెల్కమ్ టు సత్యాగ్రహి టీవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, ఇప్పుడు ఏంటని అంటారు? వెనకాల ట్రంప్ నడిపిన మంత్రాంగమా, లేకపోతే నిజంగా పరిస్థితులు ఆ రకంగా వెళ్ళినాయా కాల్పుల విరమణకి? ఏం చెప్తారు ఈ విషయం మీద? ఏం జరుగుతోంది? ట్రంప్ చేసింది ఏమీ లేదు. ట్రంప్ అలా క్రెడిట్ క్లెయిమ్ చేసుకుంటాడు. ఆయన ఏమంటాడంటే, నేను అమెరికాని ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాను అంటా ఉంటాడు. అమెరికా అన్ని దేశాల కంటే అగ్రదేశం, వాళ్ళని పరిపాలిస్తున్నా, సో ప్రపంచాన్ని అంతా పరిపాలిస్తున్నాను అని చెప్తా ఉంటాడు అక్కడ మీడియాకి. సో ఆయన వ్యూస్ కొంతవరకు చాలా సీరియస్ గా తీసుకోవాలి, కొంతవరకు అలా వదిలేయాలి. ఎందుకంటే పవర్ఫుల్ మ్యాన్ ఏం చేస్తాడో తెలియదు కాబట్టి. రాత్రి అంతా కష్టపడ్డాం అన్నాడు. రాత్రి కష్టపడ్డాడా, పగల కష్టపడ్డాడా, అదేం లేదు. ఆయన అసలు దానికి సంబంధం లేదు. మొదటి నుంచి భారతదేశం ఏం చెప్తా వచ్చింది, మేము వెళ్ళి అటాక్ చేసాం 9 ప్లేసెస్, ఇంకంతే, మేము పట్టించుకోం, మా పని అయిపోయిందంటే పాకిస్తాన్ ఊరుకోలేదు. ఎందుకంటే పరువు పోతాదని వాళ్ళు అటాక్ చేయడం మొదలుపెట్టారు. సో మా ఇద్దరి మధ్యన అలా జరుగుతా వచ్చింది. భారతదేశానికి ఆబ్జెక్టివ్ ఏంటి? మనం ఒక టెర్రర్ బేస్ల్ని, ఉగ్రవాదీలు అటాక్ చేసాం, పాస్ చేసాం, అయిపోయింది. మీరు పహల్గామ్కి చేసిన దానికి మేము చేసాం, ఫినిష్. ఎప్పుడైతే పాకిస్తాన్ అటాక్ పెంచుతా వచ్చిందో భారతదేశానికి ఏం తెలుసు అంటే, భారతదేశం సరిపడుతుంది ఇంకా అటాక్ చేయటానికి, కానీ మనం పెంచుకోవటానికి రెడీగా లేవు, అనవసరం అని. పెంచుకుని ఏం చేస్తాం? మనం యుద్ధం చేసి కాశ్మీర్, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోకి వెళ్ళిపోయి లాగేయలేం, చాలా కష్టం. ఆ యుద్ధం వేరే యుద్ధం. అనవసరంగా దేశాన్ని బురదలో దింపేయలేం, లిమిటెడ్ ఆబ్జెక్ట్. సో ఎప్పుడైతే చాలా మందికి భారతదేశం కూడా చెప్పారు, చూడు మేము పెంచట్లేదు, వాళ్ళు పెంచుతున్నారు అని. మనం అమెరికాకి చెప్పాం, అలాగే ఇరాన్కి చెప్పాం, సౌదీ అరేబియాకి చెప్పాం, అన్ని దేశాలకి పిలిచి చెప్పాం, బ్రీఫ్ చేసాం. ఇదిగో మా తప్పు కాదు, పెరుగుతా ఉన్నది, ఇంకా పెరిగే కొద్ది మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పాం. సో దానికి అందరు కలవ చేసుకున్నారు. పాకిస్తాన్ కూడా బయట ఎన్ని మాటలు ఉన్నారు, రెడీగా ఉన్నది. మరి ఎందుకంటే భారతదేశంతో పోరాటం ఎంతవరకు తీసుకెళ్తాది, వాళ్ళ నాశనం అయిపోయే వరకు పోదు కదా. వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. ట్రూస్ అన్నారు. ట్రూస్ అంటే ఈ సీజ్ ఫైర్, కాల్పుల విమరణం. అది దానికి ఏమైంది, ఆటోమేటిక్ గా భారతదేశం ఒక కండిషన్ పెట్టింది, వాళ్ళు మాకు చెప్పి అడిగితే మేము ఒప్పుకుంటాం. సో వాళ్ళు ఫోన్ చేశారు, మనం 3:30కి ఒప్పుకున్నాం. అంతే బ్యాక్గ్రౌండ్. మనకి ఇది మీరు నేను దెబ్బలాడుతున్నా, నా ఆబ్జెక్టివ్ అచీవ్ అయిపోయింది, ఇక ఏంటి ఊరు కదా దెబ్బలాడుతాం ఎందుకు, మనకి సీజ్ ఫైర్ రాని అని చెప్పుకోవటంలో తప్పు లేదు. ఇది నిన్న మొన్న స్టార్ట్ అయిన యుద్ధం కాదు, రేపు ఎల్లుండా ఆగే యుద్ధం కాదు. 78 సంవత్సరాలు జరుగుతా ఉన్నది ఇది యుద్ధం. 78వ సంవత్సరం. మన ఎవరు పుట్టక ముందు నుంచి యుద్ధం జరుగుతుంది, ఇంకో 100 సంవత్సరాలు జరుగుతుంది. ఈ యుద్ధం మొదలైన తర్వాత, పాకిస్తాన్ తో మనం యుద్ధం చేస్తున్నప్పుడు, యుద్ధం మొదలైన తర్వాత అందరూ అనుకుంది ఏంటంటే, ఈసారి ఇంకా పాకిస్తాన్ అనేది మ్యాప్స్ లో ఉండదు, పాకిస్తాన్ని పూర్తిగా భారత్ తుడిచిపెడుతుందన్న విశ్వాసం అందరిలో ఉంది. కానీ అది ఒక్కసారిగా కాల్పుల విరమణ వచ్చిన తర్వాత ఎందుకు ఈ రకమైన స్టెప్ తీసుకుంది భారత ప్రభుత్వం అన్న ఆలోచన అయితే అందరిలో వచ్చింది. ఎక్కడన్నా తలొగ్గారా, ఎవరన్నా వాళ్ళని, భారత ప్రభుత్వాన్ని ఈ విషయంలో కొంచెం బెండ్ చేసిన పరిస్థితి ఉందా అన్న ఆలోచన అయితే అందరిలో మెదులుతోంది. ఏం చెప్తారు ఈ విషయం మీద? పాకిస్తాన్ ఉండదు, తీసేస్తామని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనలేదు. ఇక్కడ పద కుర్చీల మీద కూర్చుని, పంకాల కింద కూర్చుని, ఏసీ గదిలో కూర్చున్న వాళ్ళు అన్నారు, తీసేయండి పాకిస్తాన్, తోసేయండి. అది జరిగే పని కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో యుద్ధాలు సంఖ్య మీద, ఏరియా మీద కాదు. ఒక 1000 ఏనుగులతో వెళ్ళి యుద్ధం, ఎవరికి ఏనుగులు లేనో టైంలో 500 సంవత్సరాల క్రితం గెలిసేయచ్చు.
ఇప్పుడు అంతా చూసారా, ఈ 10 రోజులు బట్టి భారతదేశం నుంచి ఎవరో చచ్చిపోయిన నాయకుని పాపం మనమంతా గుర్తించి చేశాం. వీరుడు అనేవాడు బయటికి రాలేదు కదా. ఎవడో ట్యాంక్ మీద వెళ్ళిపోయి 10 ట్యాంకులు కాల్చేయటం, ఆ రైఫిల్ తీసుకుని 50 మందిని కాల్చేయటం, హెలికాప్టర్లో వెళ్ళి ఇంకో 10 హెలికాప్టర్లు కిందకి తీసుకొచ్చేయటం ఎక్కడదా విన్నారా? లేదు కదా. లేదు. ఎందుకంటే యుద్ధం తీరు మారిపోయింది 20 సంవత్సరాల్లో. ఇప్పుడు మనుషులు కాదు యుద్ధం చేసేది, మషీన్స్ చేస్తున్నాయి. ఇప్పుడు మీరు హైదరాబాద్ లో కూర్చుని యుద్ధం చేయొచ్చు. మీరు కంట్రోల్ ఈ హెలికాప్టర్స్ కి, ఈ సాఫ్ట్వేర్ కి, ఈ గన్స్ కి, ఈ డ్రోన్స్ కి అక్కడ పెద్ద లాబొరేటరీ ఉంటే అక్కడి నుంచి చేయొచ్చు. కాశ్మీర్ లో చేయొచ్చు, పాకిస్తాన్ లో చేయొచ్చు, బంగ్లాదేశ్ లో చేయొచ్చు. యుద్ధం మారిపోయింది. సో యుద్ధం మారిపోతే ఏమవుతుందంటే చిన్న దేశం కూడా పోరాడగలదు. చిన్న దేశం కూడా వాళ్ళ డ్రోన్స్ కొనుక్కొని పోరాడతారు. చౌకగా వస్తాయి డ్రోన్స్, డ్యామేజ్ ఎక్కువ చేస్తాయి, అది కొనుక్కొని చేయొచ్చు. సో అది పాకిస్తాన్ హతమార్చేస్తాం, చంపేస్తాం, ఆ కాశ్మీర్ తీసేసుకుంటాం అనే వరకు పర్వాలేదు చెప్పాలి, కానీ సాధ్యం కాదు. మీరు అడగొచ్చు, మన కాశ్మీర్ మనకి ఎలాగొస్తుందండి? అవును, మరి మనకి యుద్ధం చేయకపోతే ఎలాగొస్తుందంటే, మిగతా సమయాల్లో యుద్ధాలు లేకుండా విజయాలు ఎలా సాధించేవారు? యుద్ధం చేయకుండా ఎలా సాధించేవారు? అదర్ సైడ్ కి కుట్రలు చేసి, వాళ్ళ పౌరుదారులు పట్టుకొని, వాళ్ళకి లంచాలు ఇచ్చి, వాళ్ళని కంట్రీని బిట్రే చేయించి లాగించారు. ఓకే. ఈవేళ ఎక్కడైనా యుద్ధం అయిపోయాక పీస్ అనేది, శాంతి అనేది రావాలంటే అది మాట్లాడుకునే వస్తుంది. సో భారతదేశానికి దీంతో అయిపోలేదు. వాళ్ళు ఏదో చేశారు, మనం చేయకపోతే మనం ఏం బలం లేదంటారు, ఎక్కిరిస్తారు కాబట్టి రిటర్న్ చేశారు. సో అయిపోవాలి, అది అలా పెరిగిపోకూడదు. పెరిగిపోతే మనమే తరిగిపోతాం. పాకిస్తాన్కి ఏమున్నది? చైనా అంతా డబ్బిస్తుంది, చైనా అంతా చేస్తుంది, వాళ్ళకి ఏం నష్టం? కానీ చైనా నుంచి వచ్చిన ఆర్మ్స్ విషయంలో కూడా దాని డొల్లతనం బయటపడుతుందనే ఉద్దేశంతో చైనా కూడా కొంత ఆ విధంగా ఒప్పుకోవడానికి, ఒప్పించడానికి కూడా ప్రయత్నం చేసిందని చెప్పని అంటున్నారు. నిజమేనా? ఏమీ చేయలేదు. బయట మాటలు. పాకిస్తాన్ ఎంత దెబ్బలాడితే భారతదేశంతో అంత ఆనందపడతారు, భారతదేశం అవమానం పడుతుంది. తర్వాత చైనా ఏం చేస్తుందంటే, డ్రోన్ అనే మషిన్స్ వాళ్ళు డైరెక్ట్ గా ఇస్తే మనం తప్పు పడతాం, సో టర్కీతో అమ్మేస్తాం. టర్కీకి పెద్ద పాకిస్తాన్ మీద మాట ప్రేమే తప్ప అవన్నీ ఫ్రీగా ఏమి ఇవ్వట్లేదు. అమ్ముతుంది, డ్రోన్స్ అమ్ముతుంది, బేరం అంతే. ఈ డ్రోన్లన్నీ చైనా వయా టర్కీ వచ్చినాయని అంటారా పాకిస్తాన్ కి? చైనా డబ్బు ఇస్తుంది టర్కీ ఫర్మ్ కి, ఇరాన్ ఫర్మ్ కి, వాళ్ళు సప్లై చేస్తున్నారు. మీరు కొనుక్కుంటానంటే మీకు అమ్ముతారు. ఓకే. వ్యాపారం అంతే, ఎవరు కొనుక్కుంటా అన్నా అమ్ముతారు. అంటే అది ఫ్రీగా ఇవ్వట్లేదు, చైనా డబ్బు ఇస్తుంది, దానికి కొనుక్కుంటున్నారు. తర్వాత మనకి టర్కీ కూడా అంత దూరంగా ఉండినా, 4000 మైళ్ళ దూరంగా ఉండినా మనకు కొన్ని గొడవలు జరిగినాయి. ఎలాగంటే వాళ్ళకి గ్రీస్ మధ్యన గొడవలు జరిగితే 50 సంవత్సరాలు అప్పుడు మనం గ్రీస్ని సపోర్ట్ చేశాం. గ్రీస్ అనే దేశం పక్కన ఉంటుంది టర్కీకి, వాళ్ళని సపోర్ట్ చేశాం. గ్రీస్ ఎప్పుడు మనం సపోర్ట్ చేస్తూ ఉంటుంది. యూరోప్ లో ఉన్న దేశం, పూర్వం నుంచి ఉన్న దేశం గ్రీస్. అందువల్ల ఇదంతా మనం పట్టించుకోకూడదు. ముఖ్యంగా ఏం చూడాలంటే, మనం తప్పించుకోవాలి. యుద్ధం మొదలు పెట్టాం, కొంతవరకు చేసాం, ఆడలమ్మ మల్లమ్మ నష్టం వదిలి ముందరికి వెళ్ళిపోవాలి. నీకు తగువులోనే కూర్చుని తగువులో ముసుకేసుకొని కూర్చుంటే భారతదేశం పాడైపోతుంది. చేశాం, మీరు గెలిచారా, నేను గెలిచానా, నేను గెలిచాను, తర్వాత మనం ముందరికి వెళ్ళిపోవాలి. లేకపోతే యుద్ధం అనేది స్టార్ట్ అయ్యాక ఎవరు వెనకాల ఉంటారు, ఎవరు సాయం చేస్తారు, ఆ మషీన్స్ తో ఎవరు ఆడుకుంటున్నారు, సాఫ్ట్వేర్ మన ఎవరు ఇంటర్ఫియర్ అవుతారు, ఏం చెప్పలేము. ఒక సందర్భంలో మీరు మాట్లాడారు, దౌత్యం అనేది లేకుండా, దౌత్యం చర్చల ద్వారా ముందుకు వెళ్లకుండా మనం ఏ రకంగా ఈ రకంగా ఒకేసారి యుద్ధం ప్రకటిస్తామని చెప్పి మీరు 2-3 ఆర్టికల్స్ కూడా ఇచ్చారు దానికి సంబంధించి. దౌత్య మార్గాలు వాడాలి. ఎంత విరోధి అయినా, పాకిస్తానే కాదు ఇంకా విరోధి ఉంటే వాళ్ళతో దౌత్య మార్గాలు వాడాలి. ఒక్కోసారి అవి సక్సెస్ అవుతాయి, అది పెద్ద విజయం. ఎందుకంటే యుద్ధం లేదు విజయం, అది వాడాలి. అది మన మాట వినరు, వాళ్ళు దొంగలు, మాట నమ్మాయని కరెక్టే, కానీ ఇంకా అలా వాడుతూ ఉండాలి. చైనా అమెరికా యుద్ధాల పరిస్థితి ఉండేది 1949 నుంచి దాదాపు 70 వరకు. మాట్లాడుకునేవారు కాదు. ఎంబసీస్ లేవు, ఏం లేవు, మధ్య ఎంబసీస్ కూడా లేవు.
ఉమ్. చైనా ఎంబసీ అమెరికాలో లేదు, అమెరికా ఎంబసీ చైనాలో లేదు. స్విట్జర్లాండ్ అనే దేశం చిన్న దేశం, వాళ్ళ తరఫున చేసుకునేది పాక్ వాళ్ళని. ఆక్యుపైడ్ కాశ్మీర్ పీఓకే విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ ప్రధానంగా దాన్ని తీసుకునే వరకు మేము విశ్రమించమని చెప్పి మాట్లాడుతున్నారు. అది మాదే అని అంటున్నారు. అది కరెక్టే, తప్పేంటి ఉమ్. అంటున్నారు. కానీ తీసుకునేది కష్టం, ఎందుకంటే పాకిస్తాన్ 78 సంవత్సరాలు అప్పుడు గ్రాప్ చేసింది. ఎన్నో 70 సంవత్సరాల క్రితం ఒకసారి, 50 సంవత్సరాల క్రితం గబాబా వెళ్ళి మనకి గ్రాప్ చేసింది. అక్కడ కన్సాలిడేట్ అవ్వింది. 72లో వాళ్ళు ఓడిపోయాక 71లో తిరిగి ఇస్తామన్నారు, ఇవ్వలేదు. సో యుద్ధం స్టార్ట్ చేయడం చాలా కష్టం భారతదేశానికి. ఎందుకంటే మనం స్టార్ట్ చేసామంటే వాళ్ళ ఏరియాకి వెళ్ళాలి, మనకి ఎంతో అడ్వాంటేజ్ ఉండాలి. వాళ్ళు స్టార్ట్ చేసి మన భూమికి వస్తే మనకు చాలా సులభం. స్టార్ట్ అవడానికి కాల్పుల విరమణ అని ప్రకటించడానికి రెండు దేశాలు ముందుకు వచ్చినాయా? పాకిస్తాన్ నుంచి వెళ్ళిన ప్రతిపాదన ఆధారంగా ముందుకు వచ్చిందా, లేకపోతే అమెరికా ప్రతిపాదించి ఇద్దరిని ఒప్పించిందా? పాకిస్తాన్కి యుద్ధం ఆప్ చేయాలని ఉన్నది, భారతదేశానికి నష్టం లేదు యుద్ధం ఆప్ చేస్తే. ప్రపంచం అంతా నవ్వుతారు మనల్ని, ఇంత బలవంతులు ఇలా లాక్కొని పీక్కుంటున్నారా. పాకిస్తాన్ కూడా ఎన్ని రోజులు దెబ్బలాడుతుంది, ఒకవేళ పూర్తిగా ఓడిపోతే ఆ ఆర్మీ దెబ్బతినేస్తారు. ఎవరికి వాళ్ళకి యుద్ధం అక్కర్లేదు, మనకి అక్కర్లేదు నిజంగా చెప్పాలంటే. సో ఎవరో వచ్చి చాలా దేశాలు సజెస్ట్ చేస్తున్నాయి, అమెరికా చెప్తే వింటారని మనం చెప్పించుకుంటూ, చూడు వాళ్ళు ఎక్కువ అయిపోతున్నారు, మేమే ఎక్కువ అవ్వాలి అని చెప్పాం. అరే అదేంటి అని కలవ చేసుకున్నారు. ఇమీడియట్గా పాకిస్తాన్ ఒప్పుకున్నది. వాళ్ళకి కావాలి, వాళ్ళకి దారి కావాలి, బయటకు వచ్చారు. తర్వాత అన్నిటికంటే విశేషమైన డెవలప్మెంట్ ఏంటంటే ఇండస్ జలాల గురించి అది బల మీదకి తీసుకొచ్చాం. రైట్, కరెక్ట్. 1947 నుంచి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. 1960లో అగ్రిమెంట్ కూడా జవహర్లాల్ నెహ్రూ పెద్ద మనిషి కరాచీ వెళ్ళి, ఇదిగో మన స్నేహంగా ఉందాం, జరిగినాయి మీకు 6 నదులు ఉన్నాయి మా దేశం నుంచి వచ్చాయి, మీకు 3 నదులు ఇస్తాం, 3 నదులు మేము తీసుకుంటాం, గొడవలు వద్దని పెద్ద మనిషి సంతకాలు పెట్టి వచ్చాయి. ఇండస్ జలాలు ఒప్పందం అది వాళ్ళంతా ఓకే అని. మళ్ళీ 65 నుంచే మనతో యుద్ధం చేశారే. ఎందుకు యుద్ధం చేశారు? 62 చైనాతో వాళ్ళు లాలోచి అవ్వారు. ఎప్పుడైతే చైనా మనతో యుద్ధం చేస్తుందో పాకిస్తాన్ వెంటనే వాళ్ళతో స్నేహం చేసుకుని మన ఇద్దరం పోరాడదాం, మన కామన్ విరోధి అని యుద్ధం చేస్తా వచ్చింది. ఆ రోజు నుంచి ఈవేళ వరకు చైనా సపోర్ట్ చేస్తాం. ఆ రోజు నుంచి ఈవేళ అసలు మన ప్రభుత్వం మేము పాకిస్తాన్తో మాట్లాడడం, చైనాతో మాట్లాడతాం. ఎందుకంటే చైనాయే వాళ్ళ మాస్టర్, చైనా వాళ్ళ జమీందార్ అని చెప్పి ముందరికి వెళ్ళాలి. మనం నీతో మాట్లాడేది వాళ్ళతో మాట్లాడతాం, నీతో మాట్లాడేది ఏంటి అని చెప్పాలి. ఇంటర్నేషనల్ గా పాకిస్తాన్ తో మాట్లాడటానికి రెడీగా ఉన్నాం, కానీ వాళ్ళ బాసు వాళ్ళ యజమానితో మాట్లాడతాం. చైనా అప్పుడు సెటిల్ అవుతుంది. అయ్యో మా జయశంకర్కి ఎంత తెలీదా, వాడికి ఎంత తెలీదా, వీడికి ఎంత తెలీదా, అంత పెద్ద పదవులు ఉన్నాయి కదా అంటే, మరి పెద్ద పదవులు ఉన్నాయి ముఖ్యమంత్రి వాళ్ళకి, ఎందుకు ఓట్లతో ఓడిపోయి మళ్ళీ బయటికి తరివేస్తున్నారు జనం చెప్పండి. వాళ్ళు మిస్టేక్స్ చేస్తారు కాబట్టి తరివేస్తారు, అంతే కదా. తప్పు చేస్తున్నారు కాబట్టి ఓడిపోతున్నారు. సో వీళ్ళు తప్పులు చేస్తున్నారు స్పష్టంగా. తప్పు ఎక్కడ చేసాం మనం చెప్పుకోవాలి. పేల్గామ్లో సెక్యూరిటీ లేదు, కళ్ళు మూసుకున్నావా. రెండో తప్పు ఏంటి? మేము రెవెన్యూ తీసుకుంటాం, చంపేస్తాం, ఇది అనవసరం. చాలా మంది ఎక్స్పర్ట్స్ అంటున్నారు ఆ మాటలు రాకూడదు. పబ్లిక్ ఎంత ఆనందపడినా తర్వాత ఆ లెవెల్ చేసామో లేదో ప్రశ్నిస్తున్నారు కదా ఇవాళ. అది తప్పు చేశారు, చాలా తప్పు. సైలెంట్ గా ఉండు, చేసింది బాగా చేసాము అని వచ్చి. సీక్రెట్ ఏంటంటే మనం ముందరికి వెళ్ళిపోవాలి. ఒక కుర్రోడు ఉన్నాడు, 16-18 ఏళ్ళ కుర్రోడు, కాలేజీలో ఉన్నాడు, కుటుంబ పరిస్థితి బాగోలేదు. మెల్లిగా అతను అయ్యో అంటే ఇంకో 3 సంవత్సరాలు గడిపేసి చదివేసి వెళ్ళిపోతే అన్ని నేను బాగు చేసుకుంటాను కదా. సో భారతదేశానికి అలా వెళ్ళిపోవాలి. అది వెళ్ళనివ్వకుండా చేద్దామని చైనా, పాకిస్తాన్ అందరూ ఇక్కడే కొలి పెడదాం, ఇక్కడే యుద్ధాలు చేద్దాం, ఇక్కడే పాతి చేద్దాం, నాశనం చేద్దాం, మనతో యుద్ధాలు చేద్దాం వాళ్ళ గేమ్. సో మనం తప్పించుకుని వెళ్ళిపోవాలి. అంటే యుద్ధం వద్దా, యుద్ధం చేయి, రెడీగా ఉండు. ఇప్పుడు మన లోపాలన్నీ తెలిసినాయి కదా, ఏమేమి ఉన్నాయి లోపాలు. ఒకవేళ అగ్నివీర్ అనేది గురించి 150,000 మందిని రిక్రూట్ చేయలేదు మనం సైన్యాన్ని.
అది కరెక్టా కాదా? ఆ రియాక్షన్ ఏంటి అంటే వాళ్ళు ఏమంటున్నారంటే అంతా మెషిన్ యుద్ధం కదా, ఇంక మనుషులు పోయారు కదా అంటే మెషిన్ యుద్ధం కాదు, మనుషులు ఉండాలి. 5 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారా, పర్మనెంట్ గా ఉంటారా, ఇవన్నీ ఆలోచించాలి. ఇప్పుడు మన ప్రభుత్వం కరెక్ట్ స్టెప్స్ తీసుకోవాలి, కరెక్ట్ తప్పులు చేసి అర్థం చేసుకోవాలి. చైనా ఉండాలి డిస్కషన్ లో పాకిస్తాన్ తో అని పెట్టమనండి, ఎలాగుంటుంది చూడండి. ఆలోచన ఒరిజినల్ ఐడియాస్ రావాలి. ఓకే. దౌత్య మార్గాలకి ఎన్నో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ ఇండియా కలం, ఎందుకంటే మీకు కలిస్తే మాకు పరుగు పోతుంది ఏదో అంటారు కలం. సరే, ప్రాక్సిమిటీ టాక్స్ అంటారు. అంటే ఏంటి? దగ్గర దగ్గర టాక్స్. అంటే వాళ్ళు ఏ గదిలో కూర్చుంటారు, మనం ఒక గదిలో కూర్చుంటాం, మధ్యన రాయబారాలు చేసే దేశం ఉంటారు. ప్రాక్సిమిటీ టాక్స్ అలా చేశారు ఇరాన్, అమెరికా. సో ఇవన్నీ ఉన్నాయి. సో ఈవేళ ఏంటంటే భారతదేశం ఏం నష్టపోలేదు, బాగా యుద్ధం చేసింది, మంచి సైన్యం ఉన్నది, మంచి ఆఫీసర్లు ఉన్నారు, మనం చాలా హ్యాపీ అవ్వచ్చు, ఏం తప్పు చేయలేదు, అవన్నీ బాగా జరిగింది. సో మనం చూసేది ఏంటంటే మనకి సీజ్ ఫైర్ కావాలి. సీజ్ ఫైర్ కాదు అక్కడికి వెళ్ళి తీసేసుకోవాలి, గుద్దేయాలి, చంపేయాలి, జరిగే పని కాదు. అది అవ్వదు. ఎందుకంటే వాళ్ళకి మిసైల్స్ ఉన్నాయి, వాళ్ళకి న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి. మనం ఏం చేయాలి? వాళ్ళతో యుద్ధం, వాళ్ళని ఇలాగ టెన్షన్ లో పెడతామే యుద్ధం వాళ్ళకి డైలీ. మనకి నష్టం, వాళ్ళకి నష్టం. ఈ నష్టం ఎవరు భరిస్తారు? ఆఖరణ ఎన్ని సంవత్సరాలు? నేను అందుకునే ఏమంటున్నా, సమయం మనం గెలవాలి, టైం గెలవాలి. అది ఫస్ట్ సక్సెస్. గబగబా వెళ్ళిపోయి 10 రోజుల్లో బ్రహ్మాండమైన యుద్ధం చేసి ఓడిపోతే, అంటే ఓడిపోతావా అంటే వాళ్ళ దగ్గర మిసైల్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర చైనీస్ ఇంటెలిజెన్స్ ఉన్నది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నారు. పాకిస్తాన్, చైనా అన్ని ఇచ్చింది. 160 అటామిక్ బాంబులు ఇచ్చింది, చిన్న చిన్నవి కూడా ఉన్నాయి. అది చైనా అన్ని చేసినప్పుడు మనం తక్కువ అంచనా వేయకూడదు, పెద్ద అంచనా వేయాలి. సమయం మనం పాస్ చేయాలి, సమయం పాస్ చేసే కొద్దీ మన బలం పెరుగుతుంది. అంటే మార్క్ రూబియో జాతీయ భద్రతా సలహాదారు ఎవరైతే ఉన్నారో అమెరికాకి సంబంధించి, ఆయన కొంచెం ముందుకు రావడం, జేడి వాన్స్ ఆయన కూడా ముందుకొచ్చి ఈ వ్యవహారాలన్నింటినీ చక్కబెట్టే విధంగా వాళ్ళే స్టెప్ తీసుకున్నారు, ఇనిషియేషన్ తీసుకున్నారని చెప్పి వార్తలు వచ్చిన దానికి మీరేంటి రియాక్షన్ ఏంటి మీ నుంచి? వాళ్ళ దగ్గరికి వెళ్ళింది కదా ఫైల్, వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఓకే. పాకిస్తాన్ తీసుకెళ్లారా, మనం తీసుకెళ్లామా అనవసరం. సో న్యాచురల్ గా ఇన్వాల్వ్ అవ్వారు. వాళ్ళకి 2 దేశాలతో సంబంధాలు ఉన్నాయి, ఎందుకు పాస్ చేసుకోవాలి? మనం అడిగింది ఏంటి? పీస్ కోసం ట్రై చేస్తున్నాం. సో వాళ్ళు ముందరకు వచ్చారు. దాంట్లో అది పెద్ద వాళ్ళు కష్టపడి చేసింది ఏం లేదు, చెమట్ల కక్కింది లేదు, యుక్రెయిన్ లాగా చేసింది ఏం లేదు. ఫోన్లు చేశారు అంతే, 2-3 ఫోన్లు అంతే. యుక్రెయిన్ అంటే వాళ్ళకి డబ్బు పెట్టారు, డబ్బు పెట్టాలి యుక్రెయిన్ నిలబడితే. రష్యా మీద, యుక్రెయిన్ మీద అన్ని గొడవలు ఉన్నాయి. చాలా సింపుల్ గా కూడా మనం ఏం చెప్పాము, మీరు మధ్యవర్తనం లేదు, మేము చూసుకుంటాం, అవసరం వస్తే ఎవరు మమ్మల్ని కూర్చోబెట్టడానికి స్థలం లేదని చెప్పేసి. సో ఈ రోజున పాకిస్తాన్ నుంచి వచ్చే రియాక్షన్స్ కి మనం బదులిస్తామా, ఇంకా ఇవ్వవా, లేకపోతే ఇక్కడి నుంచి రియాక్షన్స్ వెళ్తాయా, వెళ్ళవా? అసలు పాకిస్తాన్ తో మనకి ఎప్పటి నుంచో గొడవ జరుగుతుంది. అవును. మనం ఏం చేసినా వాళ్ళు కూడా టెంపరీ, కానీ టెంపరీయే పర్మనెంట్ అయిపోతుంది. మనం టైం స్పెండ్ చేస్తా ఉంటే, పాస్ చేస్తాం. ఎల్లకాలం చైనా ఇలా ఉంటుందని ఏమున్నది? చైనా కూలిపోవచ్చు కదా, కూలిపోవచ్చు, మనం కూలిపోవచ్చు, పాకిస్తాన్ కూలిపోవచ్చు, అమెరికా కూలిపోవచ్చు. సో మనం పాకిస్తాన్ ఎలాంటి పరివర్తన ఇండియా, మన జాగ్రత్తలో మనం ఉండాలి. దౌత్య మార్గాలు చేసుకోవాలి, ఆర్మీని పెంచాలి, ఎయిర్ ఫోర్స్ పెంచాలి, పబ్లిక్ నేర్పాలి, అలర్ట్ గా ఉండాలి. అన్ని తప్పవు. అంటే పెషావర్ దగ్గర న్యూజహాన్ అనే ప్లేస్ లో ఒక న్యూక్లియర్ రియాక్టర్ ఒకటి ఉంది, ఆ ప్రాంతంలో పడింది కాబట్టి అమెరికా రకంగా రియాక్ట్ అయింది, వాళ్ళ ఇంటెలిజెన్స్ రియాక్ట్ అయింది. తద్వారా ఏంటంటే ఈ రకంగా ముందుకు వచ్చారని చెప్పి వార్తల్ని మనం ఏ రకంగా చూడాలంటారు? నిజమైన దాంట్లో వార్తల్లో నిజం ఉందని అంటారు? అక్కడ నిజం కాదని ఎంత కనాలి? నిజం అవ్వచ్చు, నిజం కాదంటే నాకేదో ఎక్కువ తెలిసినట్టుగా చెప్పలేం కదా. ఒక వారం, 10 రోజులు, 20 రోజులు అంతా నిజం బయటకు వస్తుంది కదా. కానీ పెహల్గాం దాడికి ప్రతీకారంగా మేము చేశాము, ఈ రకమైన ప్రతి దాడులు అనేవి ప్రతిసారి జరుగుతాయని చెప్పి భారత్ ఒక రకమైన పాఠాన్ని బయటికి తీసుకొచ్చిందని అనుకోవాలా, లేదు పాకిస్తాన్ తో ఎప్పుడు కూడా వైరం ఇంకా కొనసాగిస్తామని అనుకోవాలా? 100% కరెక్ట్ గా చెప్పాము.
ఇలాంటిది ఏం జరిగితే మళ్ళీ యుద్ధం చేస్తామని చెప్పాం. రైట్. తప్పలేదు. కరెక్ట్ గా ఇది చెప్పాం. అదే మన పాలసీ. పాకిస్తాన్కి మెసేజ్ వెళ్ళింది, ప్రపంచానికి మెసేజ్ వెళ్ళింది, ఇలా యుద్ధం చేస్తాం మీరు టెర్రరిస్ట్ పంపిస్తే. ఇలా ఇండస్ నదిని తెలుసుకుంటాం, అది చెప్పాం. అవి రెండు సాధించాం ఈసారి. సో తప్పేం లేదు. ఫైనల్ గా ఇది పాజిటివ్ సైనా గవర్నమెంట్ కి? ఏ రకంగా అర్థం చేసుకోవాలని అంటారు ఈ పరిస్థితులన్నింటినీ కూడా? మోదీ విజయం సాధించారని అనాలా, లేకపోతే దౌత్యపరంగా తప్పకుండా. మనం విజయం యుద్ధానికి వెళ్తే బయటికి ఎలాగ వస్తావో ఎవరు చెప్పలేరు. అది జ్ఞాపకం పెట్టుకో. చాలా సింపుల్ కా. ఇలా బయటకు వచ్చేయటమే గొప్ప విషయం. బయటికి రావటం మన విజయం అని మనం ఒప్పుకోవాలి. కానీ ఇక్కడ ప్రతిపక్షాలు ఆ రకంగా మాట్లాడలేదు కదా, అది వాళ్ళు దాన్ని చెలవల పాలవలుగా మాట్లాడుతున్నారు. అది ఎవరు ఆప్ చేయలేము, అది మనకు అనవసరం. సమయం పర్వాలేదు, 100% ఏదో అక్కడికి వెళ్ళిపోయి పోటీ చేయాలి, చంపేయాలి, అది మీరు చేయలేదు కదా, ఎలా చేస్తాం? ఇంతవరకు చాలు. వాళ్ళు ప్రతిపక్షాలు అనే మాటలు. ఈవేళ మన దేశంలో దేశభక్తి ఎవరు, మంచి దుకాణం, దేశభక్తి దుకాణం ఎవరిదంటే నరేంద్ర మోడీయే కదా. ఈ అపోజిషన్ లో ఉన్న వాళ్ళు ఆ పాయింట్ ఆయనతో కంపేర్ చేసుకోగలరా? ఎవరైనా నమ్ముతారా వాళ్ళని? ఎవరు నమ్మరు కదా. దేశభక్తి అనే సబ్జెక్ట్ కి నరేంద్ర మోడీకి మొనాపలి ఉన్నది. ఏది ఎవరో రాజ్యసభ ఎంపీ లేకపోతే ఎవరో వచ్చి ప్రతిపక్షాలు ఇలా చేశారు అలా చేశారంటే ఎవరు పట్టించుకోరు. అది ఏదో వాగుతున్నారంట. నిశ్శబ్దంగా ఉండటం బెటర్. ఏబ్రహాం లింకన్ అన్నాడు, ఏబ్రహాం లింకన్ 200 సంవత్సరాల క్రితం అన్నాడు, మాట్లాడకుండా కూర్చుంటే అందరూ వీడి ఒక పూలేమో అనుకుంటారు, కానీ నువ్వు నోరెత్తి మాట్లాడుతూ మొదలు పెట్టాక అది నిజం అయిపోతుంది అన్నాడు. సో మాట్లాడకుండా కూర్చోవటం బెటర్. సో మొత్తానికి 26 మంది ఏదైతే పెహల్గాం ఉగ్రదాడికి సంబంధించి దానికి ప్రతీకారం తీర్చుకున్నామని చెప్పి భారత్ చెప్తోంది. అయితే ఆ ప్రతీకారం ఎప్పుడు కూడా జరుగుతుందా? ఈ రకమైన పరిస్థితులనే ఎప్పుడు కూడా ఏదైతే పాకిస్తాన్ నుంచి వస్తే గనక వాటిని పునరావృతం చేస్తుందా, లేకపోతే పాకిస్తాన్తో సయోధ్య కుదుర్చుకునే అవకాశం ఉంటుందా అనేది రాబోయే రోజుల్లో తేలిపోయే అవకాశం ఉంటుంది. ఇది వెంటపాటి పుల్లారావు గారు మనతో మాట్లాడారు ఫస్ట్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ ఫర్ ది సత్యాగ్రహి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.